ఒక్కసారి పెంటపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. రాజకీయ విశ్లేషకులైన పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. హలో నమస్కారం. నమస్కారం. హలో పుల్లారావు గారు. వినపడుతుందండి. హలో పుల్లారావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. సరే, ఏం జరగబోతోంది ఢిల్లీలో? మీరు ఢిల్లీలోనే ఉన్నారు. చేశారు. ఢిల్లీలో ఉండక్కర్లేదు, టీవీ మీద అంతా కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే కేజ్రీవాల్ నన్ను అరెస్ట్ చేసినా నేను ముఖ్యమంత్రి పదవి వదలను అన్నాడు. ఆయన కంటిన్యూ అవుతాడు. ఎవరో ఆయన ప్లేస్ లో కొన్ని విషయాలకి ఎవరినో అపాయింట్ చేస్తారు ఆన్ లీవ్ అని, అది జరుగుతాడు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఈవేళ రాత్రి వినటానికి లేదన్నట్టుగా బయటకు వచ్చింది, కొన్ని కాగితాలు ఫైల్ చేయలేదని. సో రేపు ఎల్లుండో సుప్రీంకోర్టుకి వెళ్తారు. ముఖ్యమైన మనిషి కాబట్టి ఒక రిమాండ్ అంటున్నది నేను విన్నాను. బహుశా ఆ మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడు. ఎందుకంటే హైకోర్టు ప్రొసీడ్ అవ్వమన్నది ఈవేళ. ఢిల్లీ హైకోర్టు పొద్దున్నే ఈయన సమన్స్ ఆన్సర్ చేయట్లేదు, ఈయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటే అరెస్ట్ చేయాలి తీసుకెళ్ళిపోతాం చెప్తే ఆయన అన్నారు మరి అలా చేస్తాం వీల్లేదు. కాదండి మాకు ప్రూఫ్ ఉన్నదంటే కాగితాలు తీసుకున్నాను. అదంతా చూసి సాయంకాలం గో హెడ్ ఆయన క్వశ్చన్ పిలవండి ఈయన వెళ్ళాలని చెప్పారు. అలాగనే అరెస్ట్ చేశారు. సో ఢిల్లీ హైకోర్టు ఏదో ఉన్నది అని తీసుకున్నాక ఈ జూనియర్ కోర్టు, ఆ డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, ఆ ఈడీ కోర్ట్స్ వెళ్ళేదంతా వాళ్ళు వేలిస్తారా? ఇవ్వరు. ఇది ఎందుకు కూడా మనం చూడాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 14 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయన ఎంపీ 6 నెలలు వచ్చి జైల్లో ఉన్నాడు. కొత్తగా కవిత ఈ కేసులో ముఖ్యమైన యాక్టరు, యాక్ట్రెస్ వాళ్ళు జైల్లో ఉన్నారు. చాలా మంది జైల్లో సంవత్సరంన్నర ఉండి వచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా మీకు మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి 12 సంవత్సరాలు బట్టి అతను చేసే పని కేజ్రీవాల్కి తెలీదా? అతని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేజ్రీవాల్ ఉన్నారా? ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కేజ్రీవాల్తో పాటు కొంతమంది ఉన్నారా? దీంట్లో ఇన్వాల్వ్ అయిన కుట్రలో, లిక్కర్ స్కామ్లో చాలా మందికి చార్టెడ్ అకౌంటెంట్స్, మధ్యవర్తులు, బిజినెస్ మెన్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పుంటారు? కేజ్రీవాల్కి తెలుసుంటుంది. ఆయన రైట్ హ్యాండ్ మ్యాన్ వచ్చాడు, ఫోన్లో మాట్లాడాడు మా మీద, ఫోన్ కూడా నాకు ఇచ్చేయడం ఒకటి చెప్పాడు మాట్లాడమని. సో ఇవన్నీ ఉండగా ప్రూఫ్ ఉన్నది, ప్రూఫ్ అంటనా ఉన్నది. సో ఇది అంత సింపుల్ కేసు కాదు. ఏదో నా మీద కక్ష తీసుకుంటున్నారు, కరెక్ట్. నువ్వు వేరే పార్టీలో ఉన్నావు కాబట్టి ఈ చట్టాన్ని స్పీడ్గా తీసుకెళ్ళి నేను నీకు కావాల్సిన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే చేయు. కానీ మెయిన్ ఇష్యూ నువ్వు తప్పు చేసావా లేదా, నీ గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారా లేదా అంటే వాళ్ళు ఏమంటున్నారు? డబ్బు ముట్టుకోలేదు, డబ్బు చూడలేదు, నేను ఎలా పెట్టినా, ఎవరో చంపేస్తే మాకు సంబంధం ఏంటి అంటే చంపించిన వ్యక్తి చంపిన చోట ఉండక్కర్లేదు, ఆయనే కత్తి తీయక్కర్లేదు, ఎవరితోనో చేయించారు తెలుసు, ఫినిష్, అరెస్ట్ అవుతావు, కన్స్పిరసీ. అది వస్తుంది కేజ్రీవాల్ మీద. ఆయన ఉప ముఖ్యమంత్రి గెలిచి అందుకనే కోర్టులో బెయిల్ ఇవ్వలేదు. నువ్వు బాగా డీప్గా ఇన్వాల్వ్ అవ్వన్నావు అంటున్నా ఎంపీ, మిగతా వాళ్ళు. సో ఇది మనం చూసేది చాలా విచారమైన విషయం. అంత గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప హోప్తో వచ్చేది 2012లో, ఈవేళ ఆఖరికి లిక్కర్ స్కామ్ అనే స్కామ్లో దొరికిపోయాడంటే ఈ కెరియర్కి ఎంతో విశేషమైన డౌన్ఫాల్. అది కూడా కాకుండా ఆయన ఆనెస్ట్ మ్యాన్ అనేది పోయింది. సో పరిణామాలు ఎలక్షన్లో ఎలాగుండినా ఉండకపోయినా, ఈవేళ రాత్రి బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన మీద ఆ ఎలిగేషన్, స్ట్రాంగ్ ఎలిగేషన్ ఉన్నది. మరి కోర్టులు ఏం చేస్తారు? రేపు సుప్రీంకోర్టు దగ్గరికి పెద్ద లాయర్లు వెళ్తున్నారు, దేశంలో ఉన్న పెద్ద లాయర్లు. సుప్రీంకోర్టు ఇవ్వకపోవచ్చు, అది చెప్పలేం. ప్రూఫ్ ఉన్నది మా దగ్గర, ఇదిగో ప్రూఫ్, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసావు ఈయన ఎందుకు చేయకూడదు అంటే. సో ఇవన్నీ మనం చూడవలసింది. ఒక ట్రాజడీ అన్ఫోల్డ్ అవుతుంది, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, రిలెంట్లెస్గా పడతా ఉన్నది. ఆఖరికి స్టేజ్, జైలుకి వెళ్ళే స్టేజ్ వచ్చాయి. ఈ జైలుకి వెళ్ళేది ఏమిటంటే శిక్ష పడేయాల్సిన లేదు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయట్లేదు, ఏదో చేస్తాడు. ఇలాంటి అలిగేషన్స్ మీద ఇప్పుడే శిక్ష చేసేస్తున్నారు ఈడీ, సిబిఐ. ఈ చట్టం మన దేశంలో ఉన్నది, ఇంత సీరియస్ చట్టం ఉండకూడదు. కానీ అథారిటీలు ఏమంటున్నారంటే ఇలాంటి చట్టం లేకపోతే అసలు దొరకరు అంటుంది.
ఆయన తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టకపోతే మాట్లాడట్లేదు. మాట్లాడాక అన్నీ చెప్పేస్తున్నారు. సో ఇవన్నీ మనం ప్రజలు సిటిజన్స్‌గా అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ లైన్ డ్రా చేయాలి. మన వరకు రాకుండా ఉంటే పర్వాలేదు. మన దగ్గర మీద కూడా వస్తున్నాయి కదా! సో కేజ్రీవాల్ పరిస్థితి ఏంటంటే ఈవేళ చుట్టుపక్కల ఆయన మంత్రులందరూ గిల్టీగా ఉన్నారు. ఈయన ఇన్నోసెంటా? ఆ జవాబు ఆయనే చెప్పాలి. సత్యం ఆయనకే తెలుసు. కానీ ప్రూఫ్ ఉన్నది అని ఇది అంటున్నారు. కాబట్టి ఢిల్లీ హైకోర్ట్ గో అహెడ్ పిలువు. సమన్స్ ఇష్యూ చేయి. రాకపోతే అరెస్ట్ చెయ్యి అన్నట్టుగా చెప్పారు. ఆ ప్రూఫ్ సాలిడ్ ప్రూఫ్ వచ్చింది. అది మరి తట్టుకోవాలి కేజ్రీవాల్. అది ఎలా తట్టుకుంటాడో చూడాలి. ఈ కోర్టు ఇచ్చేస్తాడు బెయిల్, ఆ బెయిల్ ఇస్తాడని చెప్పలేం. కోర్ట్స్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఒక్కోసారి వెంటనే ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు. కేజ్రీవాల్ ఫేట్ ఏంటంటే ఈవేళ ఒక కామన్ క్రిమినల్ లాగా అంత పెద్ద మనిషి దొరికిపోయాడు. అథారిటీ చేలో వెళ్ళగానే మర్యాద ఏముండదు, మన గౌరవం ఏముండదు. చాలా అసహ్యంగా చూస్తారు. మన సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటాది. ఎంతో మృగాలు, మూర్ఖులు అయితే పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తులకి తప్పకుండా పట్టించుకుంటాడు. బయటికి నవ్వుతా వచ్చిన మొహం లోపల చాలా బాధతో ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక పెద్ద లైఫ్ చేంజ్. ఆయన జైలుకి వెళ్తాడని లైఫ్‌లో అనుకోలేదు. చాలా మందిని జైలుకి పంపిస్తున్నారని చెప్పేవాడు. సో కరప్షన్‌కి. సో ఇది పరిస్థితి ఇవాళ. సార్ లేదు మీరన్నట్టు బెయిల్ రిజెక్ట్ చేసింది కోర్టు అనుకుందాం. రిజెక్ట్ చేసిన తర్వాత రిమాండ్కే పంపించారు అనుకుందాం. రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది సార్? అంటే ఐ మీన్ జైల్లో ఉండి ఆయన పరిపాలిస్తారు అని ఆమ్ ఆద్మీకి సంబంధించిన మంత్రి ఒకరికి వచ్చేప్పటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లా జైల్లో ఉండి కూడా పరిపాలన చేయొచ్చా? అది కూడా ఆయనే అన్నాడు. ఆ మంత్రి అంటాం కాదు, నేను జైల్లో ఉండి పరిపాలిస్తా, ఏ చట్టం లేదని. నేను రోజు ఉండక్కర్లేదు. ఎవరో అఫిషియేటింగ్ చీఫ్ మినిస్టర్‌ని పెడతా చేస్తాడు. అదే చేస్తాడు. అదే చేస్తాడు. ఎక్కడ తీసేయాలని లేదు. ఏమన్నా కోర్టు విశేషంగా ఏమన్నా మార్పులొస్తే చేస్తారు. కానీ మనం ఒక రోజు, 2 రోజులు ఆగాలి. రేపు శనివారం సుప్రీంకోర్టుకి ఇవాళ రాకపోతే సోమవారమే వస్తది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటారు? నేను ఎంత అనుభవం ఉన్నా ఎవరికున్నా చెప్పలేం. ఏ పాయింట్ మీద ఈయన్ని ఉంచాలి. అందరూ ఒకటే చట్టం మొదలు ఈ పెద్ద నీతులు చెప్తారు కదా! చట్టం ఎవరికీ చుట్టం కాదు ఇయన్నీ చెప్తారు కదా! దొరికాక ఈ వచ్చిన ప్రాబ్లమ్ ఇది. చాలా మంది ముఖ్యమంత్రులు అవస్థలో పడ్డారు. ఇప్పుడు ఇవాళ కేజ్రీవాల్ కూడా అవస్థలో పడ్డాడు. ఇంకేమేం ప్రూఫ్ వచ్చింది? మనకు తెలీదు కదా! ఆయన ఏదో ₹50,00,00,000 పెట్టి గవర్నమెంట్ సొమ్ములు వాడాడు. ఎవరన్నా నమ్ముతారా? అకౌంట్స్ రాకముందు. అలాంటి వ్యక్తి, సింపుల్ వ్యక్తి అలా చేసాడా అని. సో, మనం ఆయన దూషించట్లేదు. ఒక ఇబ్బందిలో పడిన మనిషి. కానీ ఏమొస్తది బయటికి? ఈవేళ రేపు ఎల్లుండి. ఎలాంటి కాగితాలు వస్తాయి? ఆయన డబ్బు ముట్టుకున్నాడా? డబ్బు ముట్టుకున్నట్టుగా తెలుసా? డబ్బు ఇచ్చామంటే అందింది సార్ అన్నాడు. చెంచాలు ఎవరైనా మెసేజ్ ఇచ్చారా? ఆ మెసేజ్‌కి తిరిగి ఓకే. వెరీ గుడ్ అన్నాడా? ఆ వాట్సాప్ మెసేజ్ ఇయన్నీ మనం చూడాలి. రేపు ఎల్లుండి బయటకొస్తాయి. ఇది చాలా ఇది ఆయన జీవితాన్ని బ్రతికుండగా ఒక అటాప్సీ. అటాప్సీ అనేది ఒక వ్యక్తి చచ్చిపోయాక డాక్టర్లు చేసి ఇలా చచ్చిపోయాడు, అలా చచ్చిపోయాడని చెప్పేది చచ్చిపోయాక. ఇది బ్రతికుండగా అటాప్సీ అయిపోతున్నాడు ఇప్పుడు. బ్రతికుండగా. ఈయన క్యారెక్టర్ ఏంటి? ఎక్కడేంటి? ఇయన్నీ బయటకొస్తాయి. సో, బయటికొచ్చిన తర్వాత రాజకీయంగా పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అది చెప్తున్నా. లాలూ ప్రసాద్ జైల్లో కూర్చొని బయటకొచ్చాడు. ఏమవ్వింది? అందువల్ల ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ మానసికంగా బాధ, రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతాది. ప్రస్తుతం అర్జెంట్‌గా జైల్‌లో ఎక్కువ రోజులు కూర్చోవాలంటే అది కూడా పెద్ద ఇబ్బందయిపోతాది. ఎన్ని రోజులు కూర్చుంటాడో మనమేం చెప్పలేం. మనీష్ సిసోడియా సంవత్సరం పైన కూర్చున్నాడు. ఎవరు అనుకుంటారు? డిప్యూటీ ముఖ్యమంత్రి. సో, ఇతని పరిస్థితి ఎవరు ప్రిడిక్ట్ చేయలేం. ఏ టర్న్ తీసుకుంటారో మనకు తెలీదు. ఎవరు చెప్పలేరు. సో, మనం వెయిట్ చేసి చూడాలి. సార్ ఇది మీరన్నట్టు కేజ్రీవాల్ జీవితంలో మాయలేని మచ్చ, ఒక నిజాయితీ పరుడుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత 3 సార్లు విజయం సాధించారు. వరుసగా ఆయనకి అధికారాన్ని ఢిల్లీ ప్రజలంతా కూడా ఓటర్లంతా కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అరెస్ట్ అనేది ఆయనకి మాయని మచ్చ అన్నది మీరు అన్నది కరెక్టే. కానీ అది సింపతిగా కన్వర్ట్ అయ్యి వచ్చే ఏడాది బహుశా ఢిల్లీ ఎన్నికలు ఉన్నట్టున్నాయి. ఆ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ విజయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుందా ఇది సింపతి కింద కన్వర్ట్ అయ్యి? తప్పకుండా ఉండొచ్చు. విశేషం ఏంటంటే బీజేపీ ఏం చేస్తుందంటే, ఇలా కేజ్రీవాల్ మీద, మమతా బెనర్జీ మీద
కేసీఆర్ మీద బీజేపీ అటాక్ చేసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దగ్గర పంపించేశారు. ఇవాళ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నారు. మమతా బెనర్జీ ఎలక్షన్ పొత్తులో లేకపోయినా ఇండియా అలయన్స్‌లో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని హతమార్చేసి వాళ్ళ రాష్ట్రాల్లో బెంగాల్, పంజాబ్, ఢిల్లీలో పూర్తిగా తగ్గించారు. ఎంత తగ్గించారంటే ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేరు. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేరు. సో బీజేపీ అన్నీ చేసి ఏదో వీళ్ళ వెనకాల పడి అల్లరి చేశాక వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయారు. తెలంగాణలో బీజేపీ కేసీఆర్ మీద, కేసీఆర్ కూతురు మీద అల్లరి చేసి వాళ్ళు ఓడిపోయారు. పెద్ద శత్రువు కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వంలో వచ్చింది. సో బీజేపీ చేసేంత ఏం లాభకరమైన పని, వాళ్ళ ముక్కు వాళ్ళే కోసుకున్నారు. ఈవేళ ఎలక్షన్లో చాలా మంది షోర్ మోడీ అంటా ఉంటే నేను షోర్ కాదు, ఇంకా ఎలక్షన్ జరగాలి, బాగున్నది, పాపులారిటీ బాగున్నది, మంచి ఓట్లు వస్తాయి, పవర్ రావచ్చు అంటున్నాను. ఎందుకంటే ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, తెలంగాణ బీజేపీ వల్ల కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కేసీఆర్ను వాళ్ళే అటాక్ చేశారు 5 సంవత్సరాలు. సో తెలంగాణలో కాంగ్రెస్ బయటకు వచ్చింది, ఢిల్లీలో కాంగ్రెస్కి పొత్తున్నది, పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలక్షన్ పొత్తు లేకపోయినా పొత్తున్నది, బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు లేకపోయినా కాంగ్రెస్ సీట్లు ఇవ్వకపోయినా కాంగ్రెస్తో పొత్తున్నారు. సో దీని పరిణామాలు బీజేపీ చేసినవి ఎంతవరకు వచ్చినాయి అంటే వాళ్ళు ఏదో వాళ్ళు రెవెన్యూ తీసుకున్నారు, అవమానం చేశారు. కానీ మొత్తానికి 4 ముఖ్య రాష్ట్రాల్లో బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ దాదాపు 80 మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ విరోధులందరినీ కల్పించారు వాళ్ళు. సో బీజేపీ దీనివల్ల లాభం రాదు, అతి నష్టం వస్తుంది. 2024లో ఎలక్షన్ కూడా దీని గురించి. సో అంత క్లెవర్గా చేశారా బీజేపీ అంటే నాకు అంతే చెప్పింది. సో మీరన్నట్టుగానండి, సరే వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ ఎన్నికలు పక్కన పెడితే ఇంకో 45 రోజుల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల మీద కూడా కేజ్రీవాల్ అరెస్ట్ ప్రభావం పడదా? ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి ఉంది, ఇండియా కూటమి లీడ్ చేస్తున్న కాంగ్రెస్ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే కావచ్చు, ఇలాంటి పార్టీలన్నీ కూడా బీజేపీ కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారన్న అంశాన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కదా, అదంతా బీజేపీకి నెగిటివే కదా? అది నెగిటివ్ కాదు. ఎక్కడ నెగిటివ్ అంటే బీజేపీకి కేజ్రీవాల్ కాంగ్రెస్ కలిపాడు. ఢిల్లీలో, పంజాబ్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ని కలిపారు బీజేపీ. తెలంగాణలో కేసీఆర్ను ఓడించింది స్పష్టంగా బీజేపీ క్యాంపెయిన్. ఆ బై ఎలక్షన్లు గెలవటం, అస్తమాను కరప్ట్ అంటాం, తెలుపుతాం కరప్ట్ అంటాం, పబ్లిక్కి నెగిటివిటీ పెరిగిపోయిన కేసీఆర్ ఎవరు ఓడించగలరు కేసీఆర్ అంటే కాంగ్రెస్ని గెలిపించారు. సో బీజేపీ నష్టపోతుంది. దీనివల్ల ఎంత దెబ్బ తగులుతుంది 2024లో మనం చెప్పలేం. కానీ దీని ఇంపాక్ట్ బీజేపీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే విరోధులు కలిపారు, 15 సంవత్సరాలు విరోధులు కలిసి కూర్చోబెట్టి కలిపారు. అది బీజేపీ చేసిన తప్పు. అది ఒప్పుకోవట్లేదు, కానీ పెద్ద తప్పు బీజేపీ. సార్ మీ అనుభవంతో ఒక మాట చెప్పండి. ఈ విధంగా ఒక కుంభకోణంలో ఇరుక్కుని పదవిలో ఉండగా అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన సీఎంలు గతంలో బాగా గుర్తున్నంత వరకు లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తున్నారు. అట్లాగే జార్ఖండ్ సీఎం కూడా మధు కూడా బహుశా ఇదే విధంగా అధికారంలో ఉండగా సీఎం పీఠంలో ఉండగానే అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినట్టున్నారు. కరెక్టేనండి? అది దిగిపోయాడు తర్వాత జైలుకి వెళ్ళాడు. ఆ స్కామ్ వచ్చింది బయట. అలాగే చోటాలా కూడా, ఓంప్రకాష్ చోటాలా 6 సంవత్సరాలు జైల్లో చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీచర్ స్కామ్, రిక్రూట్మెంట్కి డబ్బులు తిన్నారని ఆయన ఆఫీసు ఎవరెవరో. సో ఒక్కోసారి చట్టం, కోర్ట్స్ మీకు వ్యతిరేకం పనిచేస్తుంది, ఒక్కోసారి ఏం అవ్వదు. అది మీ అదృష్టం అనుకోండి, ఆ లాలో ఉన్న లూప్ హోల్స్ అనుకోండి. తత్వమే మొదటి నుంచి ఏమంటున్నానంటే మనం చెప్పలేమంటాం. కేజ్రీవాల్ స్టేట్ బెయిల్ అవ్వచ్చు, సుప్రీం బెయిల్ ఇస్తే ఇంకా అంతా అయిపోయింది, మళ్ళీ 6 నెలల వరకు హ్యాపీగా ఉంటారు బయట. బెయిల్ ఇస్తారా, ఇవ్వరా? తర్వాత ఆయన మీద సాక్ష్యాలు చెప్పారా, ఎవరైనా వ్యక్తి చెప్పలేదా, బెదిరించినా చెప్పలేదా, అవన్నీ మనం చూడాలి. చూడకుండా జనరల్గా ఎలా చేసేది అలా చేసేటంటే కష్టం. అవన్నీ బయటకు వస్తాయి. రేపు బెయిల్ పిటిషన్ టైంలో అన్నీ బయటకు వస్తాయి. బెయిల్ ఎంతకు ఇవ్వద్దని అంటున్నారు వాళ్ళు, బెయిల్ ఇవ్వాలని వీళ్ళు ఎందుకు అంటున్నారు అని చెప్పుకుంటారు. కేజ్రీవాల్కి పెద్ద సెట్ బ్యాక్. ఎంత నవ్వి బయట చేయి ఊపినా, జైలు నుంచి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు ఆ కారులో కూర్చుని నవ్వినా
ఇది విశేషమైన సెట్ బ్యాక్ కదా ఆయనకి. ఆయన ఫోన్ తీసేసుకున్నారు. అలా కూర్చోవాలి అక్కడ. ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటున్నాడు. అవమానమైన పరిస్థితి. చాలా అవమానం పడ్డాడు. దీనివల్ల చూడాలి ఫ్యూచర్‌లో ఆయనకేమన్నా రిలీఫ్ వస్తాదా? ఇంకా అవమానం పడతా ఉంటాడా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ అండి.